వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జే విత్ హర్ష. ఈరోజైతే నార్మల్గా ఈ మ్యాథ్ అని ఒక వీడియో చూశాను. అందులో ఆ సార్ ఏం చెప్పారంటే, ఈ ఈరోజు నుండి కొత్తగా ఏం చేయడం ట్రై చేయకండి అని చెప్పారు. కానీ మనం మన పద్ధతులు మనమే. అంటే కెమిస్ట్రీ నాకు కొంచెం వీక్ కాబట్టి నీకు కెమిస్ట్రీ కొన్ని కొత్తగా చేయకుండా పోయి, మరి ఫిజిక్స్ మ్యాథ్స్ అయితే ఇంక కొత్తగా ఏం చేయను, దాదాపు మొత్తం కవర్ చేసినట్టే. అయితే కెమిస్ట్రీలో మాత్రం ఇంకా కంప్లీట్ చేయడానికి ఇనార్గానిక్లో సాల్ట్ అనాలిసిస్ ఉంది, ఆర్గానిక్ అయితే ఇంకా ఆల్డిహైడ్స్ ఉంది, అమైన్స్ ఉంది, బయోమాలిక్యూల్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు నార్మల్గా ఇంకా ఏంటంటే నేను నార్మల్గా డైలీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ రోజు మార్నింగ్ ఆ రోజంతా ఏం చేద్దాం అనుకుంటున్నాను వీడియో తీసి అది కంప్లీట్ చేశాక నైట్, అంటే అది మొత్తం కంప్లీట్ అయిపోయాక నైట్ టైంలో మళ్ళీ ఎంత కంప్లీట్ చేశాను, ఎలా కంప్లీట్ అయింది, అప్పుడు అంతవరకు నేను చేసిన ఏంటేం చేశాను అనేది లాస్ట్లో ప్రోగ్రెస్ అనేది అప్డేట్ చేస్తాను అనమాట. నార్మల్గా ఈ రోజుకి ప్లాన్ ఏంటంటే, ప్రస్తుతానికి ఇప్పుడు దగ్గర 11:15 అవుతుంది టైము. 11:30 కల్లా ఈ వీడియో అప్లోడ్ చేసి 11:30 నుండి 2 వరకు ఆల్కహాల్స్ ఫైనల్స్ అయితే వన్ షాట్ చూస్తాను. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఆల్కహాల్స్ ఎన్సీఆర్టీ చదివి తర్వాత 50 పీవైక్యూస్ చేస్తాను. అది దానికి 1 అవర్ పడుతుంది. నెక్స్ట్ 30 మినిట్స్లో కేటీజీ థర్మోడైనమిక్స్ రివిజన్ చేస్తాను. తర్వాత అది ఇడినిటీ టాప్ 200 పీవైక్యూస్ ఉంటాయి ఇయర్ వైజ్. మీకు తెలిస్తే మీరు చేయండి. క్విక్ రివిజన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. 30 పీవైక్యూస్ చేస్తాను అక్కడ నుండి. నెక్స్ట్ ఇక్కడ క్యూఎఫ్టీస్ ఒక 11 రాసి ఉంటాను. ఆ 11లో నేను చేసిన మిస్టేక్స్ ఉంటాయి కదా, ఆ మిస్టేక్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను అనమాట. ఆ టైంలో చూపిస్తాను. ఇక్కడ మిస్టేక్స్ హై2లో చూసుకుంటే హై2లో ప్రజెంట్ అది అన్నిటికన్నా హైయెస్ట్ అయితే రొటేషనల్ మోషన్లో నేను ఎక్కువ. ఇది క్యూఎఫ్టీసీ ఓన్లీ కాదు, మొత్తం అన్నీ కలిపి ఇక్కడ ఓన్లీ క్యూఎఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను. నేనైతే అన్నిటికన్నా ఎక్కువైతే రొటేషనల్ మోషన్లో 6 అటెంప్ట్ రాంగ్ చేశాను. అలా ఇది ఆర్డర్ అనమాట. సెకండ్ ప్లేస్లో థర్మోడైనమిక్స్ ఉంది, ఇక అదే రివైజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే తర్వాత కొనిక్ సెక్షన్ రివైజ్ చేస్తాను. ఒక 1 అవర్ పడుతుంది, అంటే 3 చాప్టర్స్ కదా. తర్వాత ఒక్కొక్క చాప్టర్ని 10 పీవైక్యూస్, టోటల్ 30 పీవైక్యూస్ చేస్తాను. తర్వాత ఇందులో ఉన్న మిస్టేక్స్ కొనిక్ సెక్షన్వి రివైజ్ చేస్తాను. ఇందులో ఇప్పుడు మ్యాథ్స్ చూస్తే ఇది మ్యాథ్స్లో పరిస్థితి. ఎలిప్స్ చూడండి, మొత్తం 5 క్వశ్చన్స్ వస్తే 2 అటెంప్ట్ చేయాలి. అంటే ఓవరాల్గా అయితే మిగిలించుకోలేదు, కొంచెం కొనిక్ సెక్షన్లోనే ఎక్కడ రాంగ్ అవుతుంది. ఓవరాల్గా 5 క్వశ్చన్స్ వస్తే అలా 3 అటెంప్ట్ చేయలేదు, 2 రాంగ్. అందుకనే కొనిక్ సెక్షన్స్ రివైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. తర్వాత దాన్ని ఆ మిస్టేక్స్ క్వశ్చన్స్ చేస్తాను, దానికి ఒక 1 అవర్ పడుతుంది. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రివైజ్ చేసుకుందాం. అంటే నాకు అనిపిస్తుంది చాలా రోజులు అయిపోయింది డిఫరెన్షియల్ ఈక్వేషన్ మళ్ళీ చేసి, అందుకనే దానికి 1 అవర్ పడుతుంది. తర్వాత హాలోయాన్కిన్స్ హాలోరెన్స్ నిన్న కంప్లీట్ చేశాను. ఎన్సీఆర్టీ చేసి ఒక 50 పీవైక్యూస్ నిన్న చేసినది. మళ్ళీ ఎన్సీఆర్టీ ఒకసారి ఫుల్గా రివైజ్ చేద్దామని, అదొక రివిజన్ కాబట్టి ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ పడుకునే ముందు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 45 మినిట్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ రివిజన్ చేసుకుంటాను. ఈరోజు మొత్తానికి ప్లాన్ అయితే ఇది. ఇప్పుడు 11:30 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ నైట్ 1 వరకు ఇదైతే ప్లాన్. మీ ప్లాన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీ డైలీ ప్లాన్స్ అప్డేట్ చేసుకోండి, ఇలా మాట్లాడుకుంటుందాం. ఈ జే అయినంత వరకు మన జర్నీ ఇలాగే స్మూత్గా అయిపోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ గైస్.